హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హిందూ ఎడిటోరియల్ వొకాబులరీ చూసుకున్నట్టయితే కనుక డెకోరం మీన్స్ మర్యాదని, అండ్ సినోనిమ్ దీనికి వచ్చేసరికి ప్రాస్పరిటీ, పొలైట్నెస్ అండ్ ఎటిక్విటీ, అండ్ యాంటోనిమ్ rudeness, disorder, impropriety, and partisanship వచ్చేసరికి such a nice word. పక్షపాతం, బయాస్ అని చెప్పొచ్చు సినోనిమ్గా. అండ్ యాంటోనిమ్ వచ్చేసరికి మనకు న్యూట్రాలిటీ అని చెప్పొచ్చు. అండ్ హాస్టిల్ మీన్స్ హాస్టిలిటీ, శత్రుత్వ భావం కలిగినటువంటి, అండ్ విరోధం అని చెప్పొచ్చు. అన్ఫ్రెండ్లీ, అగ్రెసివ్, వీ కెన్ సే లైక్ దట్. అండ్ ఫ్రెండ్లీ నేచర్ హాస్టిలిటీకి యాంటోనిమ్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వెడ్జ్ మీన్స్ వీ కెన్ డివైడ్ ఇంటూ మల్టిపుల్ పార్ట్స్, స్ప్లిట్ into the parts. Wedge means అది. అండ్ యాంటోనిమ్ వచ్చేసరికి మన యూనిటీ అండ్ అగ్రిమెంట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ రిప్రజెంటేటివ్ మీన్స్ ప్రతినిధి, దట్. డెలిగేషన్ అనొచ్చు. అండ్ అకౌంటబిలిటీ వచ్చేసరికి బాధ్యతగా, రెస్పాన్సిబుల్ అండ్ అవేర్నెస్ అండ్ ఆన్సరబుల్. అండ్ యాంటోనిమ్ వచ్చేసరికి ఇర్రెస్పాన్సిబుల్గా చెప్పొచ్చు మనకి. అండ్ నెక్స్ట్ ఫోరం. ఫోరం మీన్స్ ఒక కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ ప్లాట్ఫామ్ నుంచి మనం ఏమంటారు, వీ షుడ్ గివ్ ద థింగ్స్ అండ్ వీ షుడ్ డూ ద థింగ్స్. దట్ ఈస్ వాట్ వీ కెన్ డూ. అండ్ నెక్స్ట్ మెథాడికల్ వే, సచ్ ఎ నైస్ వర్డ్. మెథాడికల్ వే మీన్స్ ఒక రకమైనటువంటి క్రమబద్ధమైనటువంటి పని అనమాట. సిస్టమేటిక్ అప్రోచ్మెంట్ అని చెప్పొచ్చు. అది మనకు సినోనిమ్ యాంటోనిమ్ వచ్చేసరికి మనకు ర్యాండమ్గా ఎక్కడో ఒక దగ్గర సెలెక్ట్ చేసుకుని అని చెప్పొచ్చు. అండ్ అన్ప్లాన్డ్గా అని చెప్పొచ్చు అనమాట. ఎరోడ్, యూ నెవర్ కన్ఫ్యూజ్ విత్ ఎరోడ్ వర్సెస్ ఎవేడ్. ఎరోడ్ మీన్స్ క్షీణించడం అనమాట. ఎరోడింగ్, తక్కువ కావడం, డిమినిషింగ్ అని చెప్పొచ్చు. ఎవేడ్ మీన్స్ తప్పించుకోవడం. ఓకే, ఎరోడ్కి సినోనిమ్ మనం వీకెన్ అని చెప్పొచ్చు. అండ్ యాంటోనిమ్ స్ట్రెంగ్తన్ ఎలా చెప్పొచ్చు. అండ్ కాన్ఫ్లిక్ట్ మీన్స్ ఘర్షణ, synonym is dispute, and antonym is harmony and peace, like that. And next rebuttal is such a nice word today. Rebuttal means ఖండించడం. మనం ఖండిస్తారని చెప్తాం కదా, అది దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ కానీ రిప్లై కానీ ఇలా చెప్పొచ్చు అనమాట. అండ్ అగ్రిమెంట్ అండ్ యాక్సెప్టెన్స్ అనేది సినోనిమ్గా చెప్పొచ్చు. దిస్ ఈజ్ అవర్ క్లాస్, శ్లోక క్లాసెస్ యొక్క యాప్, అండ్ డూ ఇన్స్టాల్. ఇలా మనం డైరెక్ట్ ఓన్లీ వొకాబులరీ చదువుకుంటే దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించినటువంటి ఎడిటోరియల్ అనాలిసిస్ని డీటెయిల్డ్గా చేశాను. దానికి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియోకి జత చేస్తాను. అండ్ గో అండ్ వాచ్ ఇట్. అండ్ do not forget to subscribe this channel and hit the like button. And thank you very much. Have a nice day.